మేము సాధారణ మహిళలమండి. ఏ మహిళ దగ్గరికైనా చాలా ఆప్యాయతగా మాట్లాడుతున్నారండి ఆవిడ. అంత పెద్ద పొజిషన్‌లో మాలాటోళ్ళతో మాట్లాడాలంటే చాలా కష్టమండి. ఎందుకంటే కొద్దిగా ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఉన్నారనుకోండి, మేము ఇంటికెళ్తే కూడా ఆప్యాయతగా ఈ రోజుల్లో మాట్లాడరండి. అలాంటిది ఇప్పుడు నేను ఈవిడ గారిని చూసిందేంటంటే, మేము వెళ్లి పలకరిస్తే చాలా ఇంట్లో మనిషిగా ఒక కాఫీ ఇచ్చి, టీ ఇచ్చి చాలా ఆప్యాయంగా చూస్తున్నారండి. దాన్ని బట్టి ఆవిడకి సాధారణంగా గెలకముందే ఇంత ఇది ఉందంటే, గెలిచిన తర్వాత ఆవిడ ఇంకా ఎంత చేస్తారండి. మా ఆవిడ మహిళలందరమే ఆవిడని గెలిపించుకొని ఆవిడ ఇక్కడే పుట్టి పెరిగారట అండి. మాకు ఆ సంగతి తెలియదు. బొత్స సత్యనారాయణ గారి కోసం నాకు తెలుసు. ఎందుకంటే విజయనగరం రామతీర్థాలు వెళ్ళినప్పుడల్లా ఈ బ్రిడ్జి అప్పుడు మా అమ్మగారు చిన్నప్పుడు తీసుకెళ్ళాడు. మాకు బ్రిడ్జి ఉండేది కాదండి. ఇప్పుడు వెళ్ళినప్పుడల్లా అనుకుంటున్నాం, అమ్మ ఇంత మంచి బ్రిడ్జి రామతీర్థాలకు వేశారు, మా మా విజయనగరం కేసరని అనుకుంటున్నామండి. అలాంటి బొత్స సత్యనారాయణ భార్యకి ఇక్కడ ఎంపీకి ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉందండి. మేడం గారు ఇప్పుడు ఇంత ఆప్యాయతంగా ఉన్నారంటే గెలిచిన తర్వాత ఇంక మా మహిళలకి ఎంతో చేస్తారండి ఆవిడ. నాకైతే ఆ నమ్మకం ఉందండి, ఉన్నదండి. తెలుసండి ఆవిడ చదువుకున్నారట. అంటే ఆవిడ వచ్చాక తెలిసిందండి చదువుకున్నారట. ఆవిడ జడ్జిగా కూడా చేశారట. ఆవిడ మాట తీరు కూడా చాలా బాగుందండి. ఎందుకంటే కొంతమంది ఆడవాళ్ళు మాట్లాడితే, ఇప్పుడు ఏదైనా మనం మీటింగ్కి వెళ్ళామనుకోండి, ఎక్కడికైనా తిరుగుతుంటే కొంచెం కోపం వస్తుంది మనకి, చిరాగ్గా అలా ఉంటుంది. ఆవిడ అలా కాదండి. ఒక రోజంతా మీటింగ్ చేసినా మనం ఈవినింగ్ వెళ్ళామండి. ఇలా మేము ఇలా పలానా పార్టీలో ఉన్నాం కదా, ఎంత ఆప్యాయత అంటే ఆవిడ. మీ అందరూ నాకు చేయండి అమ్మా, మీరు చేయండి, నేను ఇక్కడ విశాఖలో పుట్టి పెరిగాను, మీ అందరు నాకు నమ్మితేనే చేయండి అంటున్నారండి. అంత మంచి ఆవిడ అండి ఆవిడ. మాకైతే చాలా నమ్మకం ఉంది. మేము కంపల్సరీగా ఆవిడ గెలిపించుకుంటాం. ఇక్కడ ఎంపీకి గెలిపించుకొని ఒక అమ్మగా మేము చూసుకొని ఆవిడకి సపోర్ట్గా మేము నిలుస్తామండి. అవుతుందండి, కంపల్సరీగా 100% గెలిపించుకుంటాం. వైఎస్ఆర్సీపీలో ఆవిడ కంపల్సరీగా ఎంపీగా గెలుస్తారు. మీ ఆడవాళ్ళందరం మహిళలందరం కంపల్సరీ గెలిపిస్తాం. ఆవిడ ఓటేస్తామండి. జై జగన్. విశాఖ జనాలకి పెద్దగా ఆవిడ పెద్ద సుపరిచితులు కాదు అనేది ఒక వాదన. మీకు తెలుసమ్మా ఆవిడ కోసం ఏమన్నా? తెలుసండి, ఆవిడ గురించి తెలుసా? ఏం తెలుసు మీకు? ఆవిడనే గెలిపించుకోవడానికి ట్రై చేస్తున్నారండి అందరూ కూడా.